దేవుణ్ణి నమ్మి మనం నడువవలసింది అపోస్తుల బోధలో. చదవండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42 వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచి యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల బోధ వీరేం చెబుతున్నారు? మొదటి సబ్జెక్టు రోమాపత్రిక. రోమాపత్రికలో ఏమని చెబుతున్నాడు? 2వ అధ్యాయం 28 వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. పూర్వము ఆ లోకంలో ఉండే యూదుల గురించి రాయబడి ఉంది. ఇప్పుడు అపోస్తులుడు ఏం చెప్తాడంటే ఆ యూదులు కాదు, ఆత్మగా రావాలి మీరు. ఆత్మ సంబంధమైన యూదుడే యూదులు. ఆ శరీర సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి. అంటే పూర్ణ హృదయము, రెండవది పూర్ణ ఆత్మ అని వస్తుంది. అంటే యూద అనే మాటకు స్తుతి అని అర్థం. ఆ నామాన్ని స్మరించడమే స్తుతి. ఇది అంటున్నాడు, చరిత్ర కాదయ్యో అంటున్నాడు. ఇంకా ముందుకెళ్దాం. గలతీ పత్రిక వెళ్దాం. 4వ అధ్యాయం 23 నుండి చదువుకుందాం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాలి వలన పుట్టినవాడు వాగ్దానము బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి సాదృశ్యంగా, నమ్మటానికి సాదృశ్యంగా ఉన్న చరిత్ర నిజమే. చరిత్ర దేనికంటే నమ్మటానికి. యేసుక్రీస్తు వారు శిలువను పొందాడు అని చరిత్ర లేకపోతే నమ్మకం లేదు. అయితే అది చరిత్ర మనల్ని రక్షించదు, చరిత్ర రక్షించదండి. అక్కడున్న యేసుక్రీస్తు వారు వాక్యంలోకి వచ్చాడు, మనకి ఇచ్చింది వాక్యం. నామంలో ఉన్నాడు, ఇక్కడ రక్షణ వస్తుంది. నామంలో ఉన్నది రక్షణ. మరి ఏ నామం వలన రక్షణ లేదు? నామంలో ఉన్నది రక్షణ, గుర్తించాలి. ఆ చరిత్రను ఆధారం చేసుకుంటున్నాం, దెబ్బతింటాం. చరిత్ర రాదు. అయినను దాస్యం వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వాతంత్రాల వల్ల పుట్టినవాడు వాగ్దానం పెట్టి పుట్టాడు. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. నిబంధనలుగా రాశాడు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఈ ఇద్దరు స్త్రీల గురించి మన దగ్గర ఒకరు నాలుక భాగం, ఒకరు హృదయ భాగానికి చూపుతున్నాడు, గ్రహించాలి. దాసి అంటాడు హాగర్ను. చెవితో వినిన నాలుక మాట్లాడుతుంది, కన్నుతో చూసిన నాలుక మాట్లాడుతుంది, హృదయ తలంపుతోటైనా నాలుక మాట్లాడుతుంది. కాబట్టి దాసిగా ఉంటుంది. అయితే మొదటిగా దేవుడు సినాయి కొండ మీద ఎలాగో మోషేకు ప్రత్యక్షమై ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, విశ్వాసికి మొదటిగా వచ్చేది యేసు అనే శబ్దం నాలుక దగ్గరే రావాలి. మొదటిగా ఇక్కడ దిగాలి ఆయన. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోడు. చూడండి, ఇది సినాయి కొండ, హాగరు భాగం. ఇక ప్రస్తుత మందుండే యెరూషలేము అంటే మొదటి హృదయము అని అర్థం. ప్రభు అనే శబ్దం నాలుకకు, హృదయానికి వస్తుంది. యేసు అనే శబ్దం నాలుకలో పడుతుంది. చూడండి, చక్కని మాటలు. అయితే ప్రస్తుతం మొదటి హృదయము దాస్యంలో ఉన్నది. ఈ హృదయం కాదు, మార్పిడి హృదయం కావాలి అంటున్నాడు. ఆయన నివసించే హృదయం. ఇర్మియా గ్రంథం చక్కగా జాగ్రత్తగా విని ఆలోచనతో అయితేనే అర్థమవుతుందండి, లేకపోతే గలిబిలే.
మొదట ఒక పద్ధతిగా పోయాం కదా, ఇదేంటో అయోమయంగా ఉంటుంది. మేము చెప్పేది అక్షర సత్యం, దీంట్లో తిరిగేంటి? లేఖనంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం, మనిషిలోని భాగాలు చెప్తున్నాం. ఆత్మబోధ అంటారు దీన్ని. మనిషిలోనే ఆత్మ ఉండేది. ఇర్మియా గ్రంథం 24:7 వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును. అది పైనుండి వచ్చే, పైనున్న యెరూషలేము అనగా పైనున్న మొదటి హృదయము కాదు. యెరూషలేము భాగమే హృదయము. అంటే ఆయన ప్రయాణం చేసింది గాడిద మీద. గాడిద అనగా గిట్టెడు చీలంది నాలుక. ఈ నాలుగుతో మనం స్తుతి చేస్తుంటే హృదయంలోకి వెళ్ళాలి. అది దేవాలయం. అక్కడ వ్యాపారం ఉన్నది. ఆయన కొరడాలతో కొట్టి వాటిని ఇది వ్యాపార బిడ్డుగా చేశారు అంటున్నాడు. గాడిద ప్రయాణంలో ఎంత మర్మమై ఉంటుంది. బైబిల్ అంతా మనిషిలోనే జరుగుతుంటుంది. మనలోనే నోరున్నది, మనలోనే హృదయం ఉన్నది, మనలో కన్నున్నది, మనలో శరీరం ఉన్నదండి, బయట కాదండి. బైబిల్ చెప్పేదంతా అవయవాల గురించి చెప్తున్నాడు. ఎక్కడో ఎక్కడో ఊహించి చెప్పుకునేది కాదు. ఇంకా మన నిర్మాణంలోనే పరలోకం ఉన్నది అని చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి. మనిషిని ఏమంటున్నాడంటే దేవుని రాజ్యము. ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగా. చూడండి, దేవుని రాజ్యం అంటే మనమేనని రాసింది. చూడండి, మనలను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యము. మనలను. హెబ్రీ పత్రిక 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వాని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని గృహము మనమే. రాజ్యము అన్నాడు ఒక చోట, ఇల్లు అన్నాడు. దేవుడు నివసించే ఇల్లు మనమే. కొరింథీ మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఒక చోట దేవుని ఇల్లు అన్నాడు, ఇంకొక చోట ఆలయం అన్నాడు, ఇంకొక చోట రాజ్యం అన్నాడు. మనమే. అయితే ఇది దెయ్యాల కొంపగా మారింది. దీన్ని పడగొట్టి మరి నిర్మించబడాలి దేవుని ఆలయంగా. అంటే దేవుని ఆలయం యొక్క నమూనా మన దగ్గర ఉన్నది. ఆ దేవుని రాజ్యం యొక్క నమూనా, ఆ పట్టణం యొక్క నమూనా మరి మన దగ్గర 12 పునాది రాళ్ళు, 12 రాళ్ళు పునాది అన్నాడు, 12 ద్వారాలు అన్నాడు. స్త్రీలారా చక్కగా గమనించాలి. రోమాపత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నవి గనుక వారు నిరుద్ధులై ఉన్నారు. సృష్టించినది మనిషినేనని రాశాడు కదండి. మనిషిని తన చేతితో చేశాడు అని. అయితే మనిషిని ఆలోచిస్తే చక్కగా తెలిసిపోతుంది అంటాడు. అక్కడ అదృశ్యము, ఇక్కడ దృశ్యంగా ఉన్నది కదా అంటాడు. మనం చదవలేదు అదృశ్యమైనా ఇక్కడ దృశ్యంగా ఉంది కదా అంటున్నాడు. ఈ మనిషిలో 2 కాళ్ళు 10 ఏళ్ళు 12 రాళ్ల పునాది కనపడుతుంది. చక్కగా ఆలోచించాలి. 2 చేతులు 10 ఏళ్ళు 12 ద్వారాలు 24 ఐటములు. ఇక ఆయన ఐటం త్రిత్వం. ఇనువాడు, చూచువాడు, మాట్లాడువాడు శిరస్సులో ఉన్నది. ఇక్కడ ఆయన ఉండే స్థలంలో నిరంతరం స్థుతి జరుగుతుందని నాసిక తెలియచేస్తుంది. పరలోక పట్టణం నమూనా అంతా ఇక్కడే ఉంది కదండి. బైబిల్ చెప్పేదంతా ఇక్కడే కదా. దేవుడు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడంటే నువ్వు నమ్మొద్దన్నాడు కదా. పరలోక రాజ్యం అక్కడిక్కడ ఉందంటే నువ్వు నమ్మబాకన్నాడు కదా. దేవుడు చెప్పిన మాటలే కదా.
జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది శాపగ్రస్తంగా ఉంది, దీన్ని పడగొట్టి మళ్ళీ ఇలాగే నిర్మించాలి. మొదట ఆదాములో నుండి వచ్చిన ఈ నిర్మాణము మళ్ళీ కొట్టివేయబడి యేసుక్రీస్తు వారు ఆ వస్తువుల చేత నిర్మించబడటమే బైబిల్ సిద్ధాంతం. వారు ఆజ్ఞలో ఉన్నారు, ఆ వస్తువులు ఆజ్ఞలో దాచబడి ఉన్నాయి, ఆ వస్తువులు ఆ నామంలో దాచబడి ఉన్నాయి. యేసుక్రీస్తు వారి ఆత్మ, యేసుక్రీస్తు వారి రక్తము, యేసుక్రీస్తు వారి శరీరం కూడా నామంలోనే ఉన్నది. ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యమే ఇదేనండి. ఆది నుండి సృష్టించబడినప్పటి నుంచి మనుషులకు మరుగు చేయబడినది ఆ పేరే. మోషేకు తెలియచేయలేదని అందరం చదువుకున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి ఏమిటి మనకిచ్చినదంటే పేరునే. 17 యోహాను సువార్త 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచి. యేసుక్రీస్తు వారు విశ్వాసకి ఇచ్చింది పేరు మాత్రమేనండి. ఆ పేరులోని అన్ని దాసునికి ఇచ్చాడు. ఏమిటి తండ్రి పేరు? యోహాను సువార్త 5:43. నేను నా తండ్రి నామమున వచ్చి నేను పెట్టుకున్న నామము తండ్రిదే, నేను వచ్చింది నామంలో నుండే జన్మించాను. హెబ్రీ పత్రిక, నేను ఏ నామంలో నుండి జన్మించానో ఆత్మగా ఆ నామమే నీకు ఇస్తున్నాను, నీవు కూడా జన్మించి సహోదరుడు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 11 వచనం. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఆయన కడుగుతున్నాడు, విశ్వాసి కడిగించుకుంటున్నాడు, ఇద్దరికి ఒకటే ర్యాంక్ అంటున్నాడు. ఆయన కుమారుడే, ఇతడు కూడా కుమారుడేనంట. ఆ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచండి. నేను ఆ నామంలో నుండే జన్మించాను, ఆ వాక్యమే శరీరధారి. నీవు కూడా ఈ నామంలో నుండే జన్మించు, ఆత్మమూలముగా జన్మ, నీవు సహోదరుడు. ఇక విశ్వాసి ప్రవేశించాల్సిన పట్టణమే నామం. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా. ఎక్కడ ప్రవేశించాలి? దీని పద్ధతిని పాటించి నడిచిన వాడు దావీదు. ఎందుకంటే బైబిలు ఇద్దరిద్దరుగా ఉంటారని ఆది నుండి కయ్యూని ఏబేలు దగ్గర నుండి దేవుని సన్నిధిలో ఇద్దరు ఉంటాం, ఒకరు నిలవటం ఒకరు అయిపోవటం జరుగుతూ వచ్చింది. కయ్యూని ఏబేలు, ఏశావు, యాకోబు, ఇట్లా జతలు 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 జతలు. ఇస్సాకు, ఇస్మాయిలు, ఇంకా ముందుకు వస్తే రాజులు, దావీదు, సౌలు, ఇంకా ముందుకు వస్తే ప్రవక్తలు, ఏలియా, బిలాము, ఇంకా ముందుకు వస్తే చివరికి ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి వారు కూడా ఇద్దరు వచ్చారు, యోహాను, యేసుక్రీస్తు వారు. ఇంకా ఆయన శిష్యుల్లో పేతురు, ఇస్కరియోతు యూదా. ఇంకా ముందుకు వస్తే కల్వరిలో ఇద్దరు దొంగలు. ఇంకా విశ్వాసులకు వస్తే ఒకటి శరీరం, ఒకటి ఆత్మ, ఒకటి ఎడవబడాలి, ఒకటి ఎత్తబడాలి. జతలు జతలు, జోడు జోడు. అయితే నడిచిన వాడు ఇక్కడ ఇద్దరున్నారు. విశ్వాసాన్ని రుజువు చేయటానికి, విశ్వాసి అంటే ఇలాగ నడిస్తే విశ్వాసులని చూపెట్టడానికి మనకి మన పితరుడైన అబ్రహాం ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇద్దరిని తీసుకున్నారు యేసుక్రీస్తు వారికి గతగా. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము విశ్వాసులకు
నంది అని రాస్తుంటది. విశ్వాసం యొక్క నడవడి ఏమిటో ఆయన నడిచి మనకు చూపెడతాడు. నువ్వు కూడా ఇట్లా నడిస్తే నీవు విశ్వాసమే, నీవు కూడా నాకు కుమారుడు అవుతావు. అబ్రహాములు పాపాన్ని చూపెట్టాడు. మీరందరూ చదువుకున్నారు, ఎక్కడైనా పాపం చూపెట్టినట్టుగా ఉండదండి. అబ్రహాములు చూసింది ఏంటంటే లోబడుట, ఏది ఇడవమన్నాడో దాన్ని విడిచిపెట్టుట, ఏది చేయమన్నాడో దాన్ని చేయుట. దీనిని పూర్ణ హృదయం అంటారండి. ఆ తర్వాత పూర్ణ ఆత్మ లేక క్లాసులో 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. విశ్వాసం క్లాసు అబ్రహాం, నిరీక్షణ క్లాసు దావీదు, ప్రేమ క్లాసు యేసుక్రీస్తు. ఈ 2 క్లాసులు గెలిస్తే దాంట్లోకి వెళ్తారు. ఇది క్రమం. ఇక దావీదుది పూర్ణ ఆత్మ అంటారు. ఈ దావీదు యొక్క క్రమం ఎలాగంటే పాపం ఎలాగొస్తుంది అని మనకు చూపెడతాడు. ఆయన కాలు కంట్రోల్ లేదంట, పైకి ఎక్కాడు. కన్ను కంట్రోల్ తప్పి ఎక్కడో ఉండి ఒక వస్తువుని తెచ్చిందంట. తెచ్చి అలాగే ఉంచకుండా హృదయానికి ఇచ్చింది. హృదయం నోటికి ఇచ్చింది. ఆమె ఎవరు? నోరు శరీరానికి ఇచ్చింది. పాపము దారులు ఇలాగుంటాయని ప్రత్యక్షంగా చూపెడతాడు. దావీదులో మనం నేర్చుకునేది ఏమంటే పాపము దారులు. ఆ పాపం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏదైనా తెగిస్తాడు అని. ఆ కార్యం జరిగినప్పుడు ఆమె భర్తను కూడా చంపించడానికి ప్రయత్నం చేసి చంపించేశాడు. ఎలాగైనా అది ఆ మచ్చను మాపుకోవటానికి ప్రయత్నం చేశాడు కుయుక్తిగా. సైన్యంలో ఉన్నవాడిని తీసుకొచ్చాడు. మీ ఇద్దరు కలిసి ఉండండి, ఆమెకు గర్భవతి అయింది. ఆ దోషాన్ని పోగొట్టడానికి, నింద ఈయన మీదకి రాకుండా ఉండటానికి, ఆమెకు అపాయం రాకుండా ఉండటానికి వారిద్దరిని జత చేసి నింద ఆయన పైన వేయొచ్చు అని చూశాడు. అయినా వినలేదు. అయితే ఆ వ్యక్తిని చంపించాడు. ఎలాగైతే పాపంలో ఉన్న వారి యొక్క సుగుణాలు ఎలా ఉంటాయి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబం యొక్క స్థితి కూడా ఇలాగే ఉంటుంది అని చెప్తాడు. ఆ తల్లి తండ్రి పాపంలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో వారికి జన్మించిన వారు కూడా వారి గుణాలు ఇలా ఉంటాయి అని చెప్తారు. తర్వాత ఆ పాపం పోగొట్టుకోవటానికి సౌలు తప్పు చేశాడు, ఒప్పుకోలేదు. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు కలిసిన దగ్గర నుండి చదువుతాయి. ఉదయమున సమూయేలు లేచి సౌలు ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి గిల్గాలునకు పోయిన సమాచారం వినెను. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిననుగా. ఈ సౌలు దగ్గర నేర్చుకునేది ఏమిటంటే తప్పు చేసిన వాడు త్వరితంగా మాట్లాడతాడు, చెయ్యని